అందరికీ నమస్కారం. కథ కలవారి కోడలు. నాకు అర్థం కాలేదు. శ్రీలక్ష్మి ఇప్పుడు ఎక్కడ ఉంది? ఆతృతగా అడిగాను. శ్రీలక్ష్మి లేదు, చనిపోయింది, బొంగురు గొంతుతో అంది. నేను షాక్ తగిలిన దానిలా ఉలిక్కిపడ్డాను. అదేమిటి? అంత చిన్న అమ్మాయికి అనారోగ్యం ఏమిటి? అయోమయంగా చూస్తూ అడిగాను. నీరజ ఇంకొక తోట పేల్చింది. ఆత్మహత్య చేసుకుంది. జలజల రాలిన కన్నీళ్లను తుడుచుకుంది. ఆత్మహత్య? నా గొంతు పెగల్లేదు. మాట చాలా మెల్లగా నూతిలో నుండి వచ్చినట్టుగా కీచుగా వచ్చింది. అవును అన్నట్టుగా నీరజ నిర్లిప్తంగా తలూపింది. ఏ లోటు లేకుండా ఇంతమంది మధ్య అంత అపురూపంగా పెరిగిన శ్రీలక్ష్మికి ఆత్మహత్య చేసుకోవాల్సిన కష్టం ఏమొచ్చింది? నా చూపుల్లోని ప్రశ్నను చదివిన నీరజ మళ్ళీ మెల్లగా మొదలుపెట్టింది. శ్రీలక్ష్మి పుట్టిన నాడే పెదనాన్న మా విష్ణుకు భార్య పుట్టింది. విష్ణుకు తగ్గట్టుగా శ్రీలక్ష్మి అని నామకరణం కూడా చేసేసినట్లే. నువ్వు కాదనకూడదు అంటూ కోదండం మావయ్యతో అంటే మావయ్య కూడా ఆనందంగా అంగీకరించారు. శ్రీలక్ష్మిని బంధువులు తెలిసిన వాళ్ళు అందరూ ఇంటి కాబోయే కోడలనే అనుకునేవాళ్ళు. ఈ విషయంలో ఎవరికీ ఎప్పుడు సందేహమే రాలేదు. ఒక్కసారి మాత్రం అంటూ నీరజ ఒక నిమిషం ఆగింది. పెదనానికి మునుపటి హుషారు తగ్గి కొంచెం అనారోగ్యంగా ఉండటంతో విష్ణు అన్నయ్యకే బిజినెస్ వ్యవహారాలన్నీ కొంచెం కొంచెంగా అప్పచెప్తున్నారు. ఆ రోజు పని మీద బయటకు వెళ్తున్న అన్నయ్యను వచ్చేటప్పుడు చెన్నూరులో ఉన్న శ్రీలక్ష్మిని తీసుకురమ్మని పెద్దమ్మ పురమాయించింది. ఆ రోజు ఇక్కడే మా బంధువుల్లో బాగా పెద్దావిడ నారాయణమ్మ మా అమ్మ ఉంది. అన్నయ్య శ్రీలక్ష్మి కారు దిగి వస్తుంటే హాల్లో కూర్చున్నావిడ లేచి గుమ్మం దగ్గరకు ఎదురెళ్ళి, ఇద్దరూ రతీ మన్మధుల్లా చూడముచ్చటగా ఉన్నారు. మీ పెళ్లి వరకు నేను ఉంటానో ఉండనో, ఇప్పుడే పేర్లు చెప్పి లోపలికి రండి, నా ముచ్చట తీరుతుంది అంది సరదాగా నవ్వుతూ. ఎందుకోగాని అన్నయ్యకు చిరాకు వచ్చింది. ఎందుకు మా అమ్మ? పిల్లలకి చిన్నప్పటి నుండి వరసలు కలిపి వాళ్ళ మనసులకి సంఖ్యలు వేయాలని అనుకుంటారు. వాళ్ళ ఇష్టాయిష్టాలు ఎలా ఉంటాయోనని ఎందుకు ఆలోచించరు అంటూ అన్నయ్య లోపలికి వెళ్ళిపోయాడు. శ్రీలక్ష్మి మొహం చిన్నబోయింది. కానీ ఏం మాట్లాడలేదు. శ్రీలక్ష్మి లోపలికి వెళ్ళాక మా అమ్మ, మీరు ఈ మధ్య అభిప్రాయం మార్చుకున్నారని నాకు తెలియదు. చిన్నప్పటి నుండే అనుకుంటున్న సంగతే కదా అని సరదాకి అలా అన్నానంతే అంటూ నొచ్చుకుంది. మేం నిశ్చయించడమే కాదు, వాళ్ళిద్దరికీ కూడా ఒకరంటే ఒకరికి ప్రాణం. ఏదో ప్రయాణపు వడలికలో ఉండి ఇలాంటివెందుకని అలా అన్నాడు అంటూ పెద్దమ్మ సర్ది చెప్పింది. ఆ తర్వాత పెద్దమ్మ అన్నయ్యను పెద్దావిడ సరదాగా ఏదో అంటే ఏం పోయింది? పెళ్లికి ముందు ఇలాంటివి ఇష్టం ఉండదని మెల్లగానే చెప్పొచ్చుగా, చిరాకెందుకు అంటూ మందలించింది. అన్నయ్య మౌనంగానే ఉండిపోయాడు. అప్పుడు కూడా శ్రీలక్ష్మి అంటే పెళ్లి చేసుకోవాలనే అభిప్రాయం లేదనే మాట చెప్పలేదు. ఆ తర్వాత పెదనాన్న వైద్యం కోసం పెద్దమ్మ పెదనాన్న కేరళ వెళ్లారు. అప్పుడు శ్రీలక్ష్మి చెన్నూరులో ఉంటే పిలిపించి ఇక్కడ ఉంచారు. వారం రోజుల తర్వాత తిరిగి వచ్చిన పెద్దమ్మ శ్రీలక్ష్మిని చూసి, ఆరోగ్యం బాగాలేదా అంటూ కంగారుపడి డాక్టర్ని పిలిపించారు. మామూలు నీరసమేనని, కంగారు పడాల్సిందేం లేదని డాక్టర్ చెప్పే వరకు ఇద్దరు స్థిమితపడలేదు. వైద్యం కోసం వెళ్లేటప్పుడు నువ్వెందుకని అనుకున్నా గాని ఒంటరిగా ఇంట్లో ఉండటానికి ఇంత బెంగపడతావనుకోలేదే. ఇక నిన్ను తీసుకెళ్లకుండా నేను కూడా ఎక్కడికి వెళ్ళను, సరేనా అంటూ పెద్దమ్మ శ్రీలక్ష్మికి మాట ఇచ్చింది. ఆ మరునాడే నీరజ తల ఉంచుకుని చేతిగోళ్ల వైపు చూసుకుంటూ ఆగిపోయింది. నేను నీరజ చేపట్టుకుని, ఆగిపోయావేం అడిగాను. ఆ రోజు గుర్తుకు వచ్చేసరికి మాట రావటం కష్టంగా ఉంది, చెప్తాను అంటూ మళ్ళీ ఒక నిమిషం ఆగింది. పెద్దమ్మ పేర వచ్చిన కవర్ని తీసుకుని నేను వెళ్లేసరికి శ్రీలక్ష్మికి పెద్దమ్మ జడవేస్తుంది. శ్రీలక్ష్మికి జడవేయటం పెద్దమ్మకి ఇష్టమైన అలవాటు. అత్తమ్మ అంటూ ఏదో చెప్పబోయిన శ్రీలక్ష్మి మాటలు ఆపేసింది. పెద్దమ్మని చిన్నప్పుడు అత్త అత్తయ్య అని పిలిచేది. కొంచెం పెద్దయ్యాక నువ్వు అత్తవే అయినా నన్ను అమ్మలా పెంచుతున్నావు కాబట్టి నిన్ను అత్తమ్మ అని పిలుస్తాను అంటూ అలానే పిలవటం మొదలుపెట్టింది. నేను తెచ్చిన కవర్ను శ్రీలక్ష్మికిచ్చి పెద్దమ్మ చదవమంది. అది విష్ణు అన్నయ్య రాసిన ఉత్తరం. ఫోన్ చేయకుండా ఉత్తరం రాశాడేమిటి? వాడికి అంత ఓపికలా వచ్చింది? ఏదో విశేషమే ఉండి ఉంటుంది. ఫోన్లో అయితే నేను చెప్పే సమాధానం వెంటనే చెప్పేస్తానని అది ఇష్టం లేకే ఉత్తరం రాశాడు కాబోలు. పెద్దమ్మ స్వగతంలా అనుకుంది. శ్రీలక్ష్మి ఉత్తరం చదువుతుంటే పెద్దమ్మ నేను తెల్లమొహాలేశాం. సుజన అనే అమ్మాయిని ఇష్టపడుతున్నానని, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లుగా రాసి 1-2 రోజుల్లో ఇంటికి వచ్చినప్పుడు అన్ని వివరాలు చెప్తానన్నాడు. నీకు తమాషాలు చేయటం అలవాటైపోయిందంటూ విసుక్కుని పెద్దమ్మ కళ్ళజోడు పెట్టుకుని ఆ ఉత్తరాన్ని చదివి నిర్ఘాంతపోయింది. పెద్దమ్మ చేతి నుండి జారి కింద పడిన కాగితాన్ని తీసుకుని నేను చదివాను. తమాషా ఏం లేదు, అందులో అలాగే ఉంది. శ్రీలక్ష్మి పెద్దమ్మ ఊళ్ళో తలదాచేసుకుంది. పెద్దమ్మకి దుఃఖం ఆవేశం పెరిగిపోయాయి. శ్రీలు, ఇదంతా నిజమని నువ్వు నమ్మకు. వాడేదో తమాషాకి నిన్ను ఏడిపించాలని అనుకుని అలా రాసి ఉంటాడంతే. చిన్నప్పటి నుండి తననే మనసులో నిలుపుకుని ప్రాణానికి ప్రాణంలా ప్రేమిస్తున్న నిన్ను కాదని వేరొకరి మెళ్ళలో 3 ముళ్ళు ఎలా వేస్తాడు? నేనెలా ఒప్పుకుంటాను? నువ్వు కాకుండా ఇంటికి పెద్ద కోడలుగా ఇంకెవరూ రాలేరు.
అవసరమైతే నేను ఆజ్ఞలాగే చెప్తాను. నా మాట కాదని ఏ చిన్న పని అయినా ఎప్పుడైనా చేశాడా? ఇప్పుడు అంతే అని పెద్దమ్మ అంటుంటే శ్రీలక్ష్మికి ఏడుపు తన్నుకు వచ్చేసింది. వద్దు అత్తమ్మ, అలా మాట్లాడకు. బావ చేసిన పనిలో తప్పేమీ లేదు. బావ ప్రేమించిన అమ్మాయితోనే పెళ్లికి అంగీకరించాలి అంటూ వెక్కిళ్ళు పెట్టింది. ప్రేమేమిటి? చిన్నప్పటి నుండి నిన్ను ప్రేమించలేదు. ఇప్పుడు ఇంకెవరి మీదో కొత్తగా అంత ప్రేమ పుట్టుకొచ్చేసిందా? నేను ఎప్పటినుండో పెళ్లి పనులు కూడా మొదలుపెట్టాక ఇప్పుడు ఇలా అంటాడా? నగలు చేయించడం దగ్గర నుంచి ఎన్ని పనులు చేసుకువస్తున్నాను. నేను వాడికి ఖచ్చితంగా చెప్తాను. ఇంకెవరినో చేసుకుంటే తనకి భార్య వస్తుందేమో గాని నాకు మాత్రం కోడలు కాలేదని. పెద్దమ్మ మాటలకు శ్రీలక్ష్మి ఇంకా కదిలిపోయి కన్నీళ్లు పెట్టింది. పెద్దమ్మ చేతిని తన చేతిలో పెట్టుకుని, బావ ఇష్టపడిన అమ్మాయితోనే బావ పెళ్లి జరగడానికి నువ్వు అంగీకరించాలి. మనసులో కోపం పెట్టుకోకుండా పెద్ద కోడలికని చేయించిన నగలన్నీ ఆ అమ్మాయికే ఇవ్వాలి. నాకు మాట ఇచ్చావు అంది. ఎందుకిలా మీరిద్దరూ తొందరపడిపోతున్నారు? అన్నయ్య ఉత్తరంలో రాసింది తమాషానా లేక నిజమేనా? ఇవన్నీ అన్నయ్య వచ్చాక వివరాలు తెలుసుకున్నాక మాట్లాడుకోవచ్చుగా అన్నాను నేను. పెద్దమ్మ తల ఊపుతూ, అవును శ్రీలు, నీరజ చెప్పింది నిజమే. విష్ణు వచ్చాక అసలు సంగతేమిటో అడుగుదాం. నాకు బాగా తెలుసు, నా మనసు కష్టపెట్టే చిన్న పనైనా విష్ణు చేయలేడు. నాకిష్టం లేదని చెప్తే వాడికిష్టమైన పనైనా మానేస్తాడు. నీకు మాత్రం తెలియదా? నేను కొత్తగా చెప్పాలా అంటూ ఒళ్ళో తలపెట్టి పడుకున్న శ్రీలక్ష్మి తల నిమురుతో అనునయించింది. అమ్మతో అయినా పెదనాన్నతో గాని ఈ మాట ఎక్కడా అనవద్దని పెద్దమ్మ నాకు వార్నింగ్లో చెప్పింది. అలాగే అన్నాను. ఒకరు బాధపడితే మరొకరు తట్టుకోలేరనే ఉద్దేశంతోనే కాబోలు. పెద్దమ్మ శ్రీలక్ష్మి ఇద్దరూ పైకి మామూలుగా కనిపించడానికి ప్రయత్నం చేశారు. మరునాడు ఉదయం శ్రీలక్ష్మి అంటూ పెద్దమ్మ పెట్టిన కేక శ్రీనిలయం అంతా ప్రతిధ్వనించింది. అందరం పైకి పరుగులు పెట్టాం. పెదనాన్న కోసం తెచ్చి ఉంచిన నిద్రమాత్రలు మింగి శ్రీలక్ష్మి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలిసి ముందు పెదనాన్న కొయ్యబారిపోయారు. మరుక్షణమే ఈ ఇంటి దేవత మా శ్రీ మహాలక్ష్మి వెళ్ళిపోయిందా? విష్ణు ఎందుకిలా చేశావు అంటూ పెదనాన్న విరుచుకుపడిపోయారు. పెరాలసిస్ వచ్చింది. పెద్దమ్మకి స్పృహ తప్పింది. ఇల్లంతా గందరగోళమైపోయింది. అంతలో అనుకోకుండా విష్ణు అన్నయ్య వచ్చాడు. పరిస్థితి చూసి అయోమయమైపోయాడు. కాసేపట్లోనే పెద్దమ్మకి స్పృహ వచ్చింది. రోదిస్తూనే అన్నయ్యను పట్టుకుని నిలదీసింది. నువ్వు ప్రేమించిన అమ్మాయితో నీ పెళ్లి జరగడానికి వీలుగా అడ్డుగా ఉండకూడదని శ్రీలక్ష్మి వెళ్ళిపోయిందిరా. నువ్వు లేని జీవితం వద్దనుకుంది. మా గురించి ఆలోచించకుండా నీ సుఖం కోరి వెళ్ళిపోయింది. అలా పెద్దమ్మ ఏడుస్తుంటే అన్నయ్య తల వంచుకుని కన్నీళ్లు కారుస్తూ ఉండిపోయాడు. ఇలా జరుగుతుందని ఊహించలేకపోయాను అని ఒకే ఒక్క మాట అన్నాడు. చిన్నప్పటి నుండి నిన్నే భర్తగా భావించిన అమ్మాయి నువ్వు కాదంటే ఏమైపోతుందని ఎందుకు ఆలోచించలేదురా? ఈ ఇల్లు కట్టినప్పుడు పెద్ద కోడల పేరుతో కలిపి శ్రీనిలయం అని పెట్టామని మీ నాన్నగారు అందరితో చెప్పడం వినలేదు? బంధువులు స్నేహితులు అందరితో శ్రీలక్ష్మి మా కాబోయే పెద్ద కోడలని మేం చెప్పడం నువ్వెన్నిసార్లు వినలేదు? ఒక్కసారైనా ఇన్నేళ్లలో నీకిష్టం లేదని చెప్పావా? ఇప్పుడు హఠాత్తుగా నీ అభిప్రాయం మార్చుకుని ఆ అమాయకురాలి మనసును ముక్కలు చేశావు. పెద్దమ్మ ఆరోపణల్ని ఖండించలేని వాళ్ళ అన్నయ్య నిశ్శబ్దంగా ఉండిపోయాడు. పెదనాన్ననే హాస్పిటల్లో చేర్చారు. ఆ రోజుని తలుచుకుంటే నాకిప్పటికీ వెన్నులోంచి వణుకు వచ్చినట్లుగా భయంగా బాధగా ఉంటుంది. శ్రీలక్ష్మి అంటే అందరికీ అభిమానమే. ఊళ్ళోని తెలిసిన వాళ్ళందరూ వచ్చేశారు. ఇల్లు కిటకిటలాడిపోయింది. పెదనాన్న హాస్పిటల్లో ఉన్నారు. ఇక్కడ ఇంట్లో మాటిమాటికి ఏడుపులతో పెద్దమ్మకి స్పృహ తప్పుతూ ఉంది. అన్నయ్య అయితే పాపం నిజంగా మతిపోయిన వాళ్లాగా అయిపోయాడు. ఇక చెప్పేందుకేమీ లేదన్నట్లుగా చెంపల మీదుగా జారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ ఉండిపోయింది నీరజ. 2 క్షణాలు అలా నిశ్శబ్దంగా గడిచాక ఆల్బం తీసుకుని వెళ్ళిపోయింది. దిగ్భ్రాంతితో శిలలా కూర్చుండిపోయిన నాలో కాసేపటికి గాని చలనం రాలేదు. కన్నీటితో నా చెంపలు తడిసిపోయాయన్న విషయం గమనింపులోకి వచ్చింది. శ్రీలక్ష్మితో నాకెటువంటి బాంధవ్యం లేకపోయినా మన్నవార్త నన్ను బాగా కలిచివేసింది. సహజమన్నం కాకుండా ఆత్మహత్య కావటం మరింత వేదన్ని కలిగించింది. కన్నీళ్లు ఆగటం లేదు. దుఃఖంతో పక్క మీద వాలిపోయాను. నా భ్రమలు తెరలు తొలగిపోయాయి. నిజాలు తెలిసి వచ్చాయి. శ్రీలక్ష్మి పేరును విని ఎవరో బాగా తెలిసిన వాళ్ళ అమ్మాయో బంధువుల అమ్మాయో అనుకున్నాను. చిన్నప్పటి నుండే విష్ణు కాబోయే భార్యగా ఈ ఇంట్లోనే శ్రీలక్ష్మి పెరిగిందా? అపరూపమైన అందమే కాదు, అంతటి మంచి మనసు ఉన్న శ్రీలక్ష్మిని విష్ణు ఎందుకు కాదన్నారు? కేవలం నన్ను ప్రేమించడం వల్లనేనా? ఇది నిజంగా నమ్మలేని నిజమా? అత్తయ్య నన్ను దూరంగా ఉంచడానికి కారణం ఇప్పుడు స్పష్టమైపోయింది. నేను విష్ణుకు భార్యనే గాని అత్తయ్య మాత్రం తన కోడలుగా అంగీకరించలేదు. అందుకు ఆమె మనసు ఒప్పుకోలేదు. నిజమే, ఆమె దుఃఖంలో న్యాయం ఉంది. నేను అనుకోకుండా సరిగ్గా శ్రీలక్ష్మిలాగే అత్తమ్మ అని పిలవటాన్ని తట్టుకోలేకపోయారు. శ్రీలక్ష్మిని గుర్తు చేస్తూ అలా పిలిచే అర్హత నాకు లేదని ఖచ్చితంగా చెప్పేశారు. నన్ను చూడగానే అందరిలోనూ కనిపించిన ఆశ్చర్యానికి అర్థం ఇప్పటికీ నాకు తెలిసింది.
శ్రీలక్ష్మిని కాదని విష్ణు ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఇంకెంత అందంగా ఉంటుందో అని అందరూ అనుకుని ఉంటారు. నన్ను చూడగానే వాళ్ళ అంచనా తప్పిన ఆశ్చర్యం అదన్నమాట. శ్రీలక్ష్మి విష్ణు చెన్నూరు నుంచి వచ్చినప్పుడు బంధువులావిడ సరదాగా పేర్లు చెప్పమని అడిగితే ఏమిటి పద్ధతులంటూ విష్ణు చిరాకు పడిన సంగతి మేమిద్దరం ఈ ఇంటికి వచ్చిన రోజు గుమ్మం దగ్గర అందరూ పేర్లు చెప్పమని పరిహాసాలు చేస్తున్నప్పుడు అత్తయ్యకు గుర్తుకు వచ్చి చిరాకు పడ్డారు కాబోలు. సహజమే మరి. శ్రీలక్ష్మిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేనప్పుడు ఆ విషయం అత్తయ్యతోనైనా విష్ణు ఎందుకు చెప్పలేదు? అత్తయ్య దగ్గర బెరుకు భయం ఏమీ లేవు. పైగా ఎంత చిన్న పని అయినా సరే తల్లికి చెప్పడం, అన్ని ఆలోచనలు పంచుకోవడం చిన్నప్పటి నుండి విష్ణుకున్న అలవాటని విష్ణు మాటల ద్వారా నేను గ్రహించాను. మరి శ్రీలక్ష్మి విషయంలోనే విష్ణు ఎందుకులా ప్రవర్తించారు? కొన్ని విషయాలు చెప్పాలి, సమయం చూసుకుని చెప్తాను అని విష్ణు ఇంతకు మునుపు అన్నారు. అంటే శ్రీలక్ష్మి విషయమేనా? విష్ణు శ్రీలక్ష్మిల పెళ్లి కాదేమోననే సందేహం బంధువుల్లో ఎవరికీ లేదు. శ్రీలక్ష్మి లాంటి అమ్మాయిని ఎవరైనా ఎందుకు కాదంటారు? అందుకేనేమో నా స్నేహితురాలు వనజ అత్తగారు ఇది నా అత్తగారిల్లని చెప్పినప్పుడు ఇద్దరు కొడుకుల పెళ్లిళ్ళు మీనాక్షమ్మ చేసేసిందా అని విస్తుపోయారు. అంటే ఆవిడ నన్ను రెండో కోడలుగా పొరపడిందని ఇప్పుడు తెలుస్తుంది. బంధుమిత్రులందరికీ కూడా శ్రీలక్ష్మి ఇంటి పెద్ద కోడలని అంత నమ్మకం ఉందన్నమాట. ఆ రోజు నాకు నగలన్నీ చూపిస్తూ చిన్నత్తయ్య మాటిమాటికి నిట్టూర్చడం నాకు గుర్తుకు వచ్చింది. శ్రీలక్ష్మి కోసం చేయించిన నగలు నాకు ఇవ్వాల్సి వచ్చినందుకే ఆవిడ ఎవరికేది ప్రాప్తమో అనుకున్నారు కాబోలు. అత్తయ్య తన దగ్గరే అపురూపంగా గారంగా పెరిగిన శ్రీలక్ష్మి కోసం కాబోయే కోడలని అలా ఎప్పటినుండో అన్ని నగలు చేయించి ఉంచారు. శ్రీలక్ష్మి చనిపోయాక మా ప్రేమే తన మరణానికి కారణమని తెలిసిన మా పెళ్లికి అత్తయ్య అభ్యంతరం చెప్పకపోవడానికి కారణం శ్రీలక్ష్మికి మాట ఇవ్వటమే. ఆ మాట ప్రకారమే ఆ నగలన్నీ నాకు పంపించారు. నేనేమో అత్తయ్య వాళ్ల స్థాయికి తగిన కుటుంబం నుండి వచ్చిన దాన్ని కాదని చిన్నచూపుతో అత్తయ్య నాకు స్వయంగా నగలు ఇవ్వలేదని, తమ స్థాయి సాంప్రదాయం కోసమే పంపించారని అనుకున్నాను. ఆ రోజు బంధువుల పెళ్లికి వెళ్ళి వస్తూ నన్ను చూడ్డానికి వచ్చిన వాళ్లది చెన్నూరే. అంటే అత్తయ్య తరపు వాళ్ళు. శ్రీలక్ష్మికి దగ్గర బంధువులే వాళ్ళందరూ. శ్రీలక్ష్మిని కాదని విష్ణు నన్ను చేసుకున్నందుకు వాళ్ళందరికీ నా పట్ల అయిష్టం ఉండటం సహజమే. విష్ణు ఏ కోటీశ్వర్ల అమ్మాయినో చేసుకుని ఉంటే ఆస్తిపాస్తుల కోసం ఆశపడ్డాడని సరిపెట్టుకునే వాళ్లేమో. అలా కాకుండా ఓ మాస్టర్ అమ్మాయిని చేసుకోవడం వాళ్ళకి అర్థం కాని విషయమే. అందుకే వాళ్ళు నా పట్ల కలిగిన చులకనా భావాన్ని ఏమాత్రం సంకోచించకుండా మాటల్లో చూపించేశారు. ఇప్పుడు ఆలోచిస్తుంటే అందరి ప్రవర్తన సమంజసంగానే అనిపిస్తుంది. నాదే, కేవలం నాదే తప్పు. తెలియకుండా అయినా సరే నేనే శ్రీలక్ష్మి మరణానికి కారణమయ్యాను. విష్ణు ఎందుకు చేశారిలా? నీరజ మాటలను బట్టి అత్తయ్య శ్రీలక్ష్మిల మధ్య ఉన్న అనుబంధం ఎంత గాఢమైనదో అర్థమవుతుంది. శ్రీలక్ష్మి మరణానికి పరోక్షంగా కారణమైన నేను విష్ణు పక్కన శ్రీలక్ష్మి స్థానంలో ఉండి నవ్వుతూ తుల్లుతూ కనిపించడాన్ని అత్తయ్య భరించలేకపోయారు. మనసులో ముళ్ళు గుచ్చుకున్నట్లుగా విలవిల్లాడిపోయారు. మా గది సరిగ్గా తన గదికి ఎదురుగా ఉండటంతో తరచూ నన్ను చూడాల్సి రావటాన్ని సహించలేకనే బెడ్రూమ్ని కిందకు మార్పించుకున్నారు. అది అసలు విషయం. నేనుగా ఉండకూడదని నన్నెవరో పదునైన ఆయుధంతో నిర్దాక్షిణ్యంగా ఖండఖండాలుగా కకావికలం చేస్తున్నట్లుగా ఏమిటి బాధ? ఎలా తట్టుకోవాలి? అత్తవారిల్లు ఈ శ్రీనిలయంలా ఇంద్రభవనంలా ఉండాలని కలలో కూడా నేను కోరుకోలేదు. నన్ను అభిమానించేవాళ్లు నలుగురు ఉండే ఇల్లు, ఆప్యాయతానురాగాలు పరిమళించే పొదరిల్లు కావాలని మాత్రమే నేను కలలు కన్నాను. నా కోరిక ఎందుకిలా గగన కుసుమ అయిపోయింది? నేను ఎప్పటికీ ఇలా వీళ్ళందరిలో దోషిలా నిలబడాల్సిందేనా? అపరాధభావంతో కృంగిపోతూ రోజులు భారంగా దొల్లించాల్సిందేనా? ఎందుకు విష్ణు నాకిలాంటి శిక్ష వేశారు? కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి. దిండు తడిసిపోయింది. అలసిపోయిన కనురెప్పలు మూతపడ్డాయి. అడుగుల చొప్పుడికి నా కలత నిద్ర చెదిరిపోయింది. విష్ణు వచ్చినట్లున్నారు. బాత్రూంకి వెళ్లటం రావటం తెలుస్తూనే ఉంది. నేను మాత్రం అలాగే పడుకుని ఉండిపోయాను. ఉదయమే సర్ది ఉంచుకున్న సూట్ కేసులో కాగితాలేవో పెట్టుకున్నారు కాబోలు. సూట్ కేసును మూసేస్తూ ఈ వేళప్పుడు పడుకున్నావేంటే అన్నారు. నేను మాట్లాడలేదు. మెలకుగానే ఉన్నావని తెలుస్తుంది గాని ఇకలే అంటూ పక్కకు వచ్చి కూర్చున్నారు. ఈ 4 రోజులు మీ ఇంటికి వెళ్తావా అంటూ నా మీద చేయవేసిన విష్ణు సెల్ఫోన్ మోగితే తీసుకోవడానికి లేచారు. నేను అటు పక్కకి తిరిగాను. ఒక అడుగు అటు వేసిన విష్ణు, ఏమిటి సుజీ, ఏమైంది? బాగా ఏడ్చినట్లుగా ఎందుకలా ఉన్నావు? ఆదుద్దాగా అడుగుతూ బెడ్ దగ్గరికి వచ్చారు. నేను లేచి నిలబడ్డాను. నా మనసులో సుళ్ళు తిరుగుతున్న ప్రవాహం కట్టలు తెంచుకుని బయటకు పొంగి వచ్చింది. విష్ణు 2 భుజాలు పట్టుకుని, శ్రీలక్ష్మి గురించి ముందుగా నాకెందుకు చెప్పలేదు? నిలదీస్తున్నట్లుగా అడిగాను. విష్ణు విభ్రాంతిగా చూసి 1 నిమిషం కళ్ళు మూసుకుని తెరిచారు. శ్రీలక్ష్మి గురించి, తన మరణవార్త గురించి పెళ్లికి ముందు నీకు చెప్పడం అవసరమని నేను అనుకోలేదు.
సమయం చూసి నిదానంగా ఎప్పుడో చెప్దామనుకున్నాను. ఈ విషయం నువ్వు ఇంటికి వచ్చిన రోజే చెప్పాను. విష్ణు గొంతు గద్గదమైంది. విష్ణు భుజాలను పట్టుకున్న నా చేతులు ఇంకా బిగిశాయి. ఆవేశం ఆవేదన పెరిగిపోయాయి. ఎందుకు విష్ణు, ఎందుకు చేశారిలా? ఈ ఇంట్లో అందరి మధ్య నన్ను దోషిగా ఎందుకు నిలబెట్టారు? మీతో కలిసి జీవించలేకపోతే ఇక జీవితమే అనవసరం అనుకునేంతగా మిమ్మల్ని ప్రేమించిన శ్రీలక్ష్మిని, చిన్నప్పటి నుండి మిమ్మల్ని భర్తగా తలుచుకుని అందరి మధ్య ఇంటి కాబోయే కోడలుగా పెరిగిన శ్రీలక్ష్మిని ఎందుకు కాదన్నారు? ఎలా అనగలిగారు? మీకు అన్యాయం అనిపించలేదా? విష్ణు మోహన్లో ఒక క్షణం అవ్యక్తమైన ఆవేదన రెపరెపలాడింది. నిస్సహాయంగా చూస్తూ, సుజీ, అది ఎలా చెప్పాలో తెలియటం లేదు అంటుంటే నేను అడ్డం వెళ్ళాను. ఈ ఒక్క మాటకి సమాధానం చెప్పండి. శ్రీలక్ష్మి అంటే మీకు చిన్నప్పటి నుండి ఇష్టమే కదూ? మన పరిచయం ముందు వరకు శ్రీలక్ష్మిని పెళ్లి చేసుకునే ఉద్దేశంతోనే ఉన్నారు కదూ? చెప్పండి. ఆవేశంతో విష్ణుని ఊపేస్తూ అడిగాను. అవును. విష్ణు నోటి వెంట ఆ సమాధానం రాగానే నా ప్రపంచం ఒక్కసారిగా తలకిందులైపోయినట్లయింది. చీకట్లు కమ్ముకున్నాయి. విష్ణుని పట్టుకున్న చేతుల్లోని శక్తి అంతా హరించుకుపోయింది. కిందకు నేల మీదకు జారిపోయాను.